దేవునికి స్తోత్రం. మీకందరికీ కూడా నా యొక్క ఉదయకాల శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆయన కృప మీకు తోడయుండును గాక. ఈరోజు దేవుని యొక్క వాక్యము దావీదు రాసిన కీర్తనల గ్రంథము 22వ కీర్తన 26వ వాక్యము. దావీదు రాసిన కీర్తనల గ్రంథము 22వ కీర్తన 26వ వాక్యము. దీనులు భోజనం చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెదుకువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, చాలామందికి భోజనం చేసినా కూడా తృప్తి ఉండడం లేదంట. ఎంత తిన్నా కానీ సాటిస్ఫాక్షన్ లేదంట. ఆ రుచులు ఈ రుచులు, అది తినాలి ఇది తినాలి, ఇంకా ఇదేలా ఉంటుందో అదేలా ఉంటుందో, ఒక తృప్తి ఉండట్లేదంట. కొంతమందిలో ఇలాగ ఉంటే మరి కొంతమందిలో ఏంటో ఎప్పుడు ఈ అన్నమే, ఈ పచ్చడే, ఈ కూరనే, ఇంతేనా, ఇదేనా బ్రతుకు. ఎప్పుడు మనం వాళ్ళలాగా వెరైటీ ఐటెంలు తింటాము, లేదంటే వాళ్ళలాగా వీళ్ళలాగా మేము తినడం లేదే. వీళ్ళని పోల్చుకుంటూ తిండి విషయంలో కూడా తృప్తి లేకుండా ఉండారంట. దేవుడు ప్రతి దినము మీ దగ్గరికి పంపించే ప్రతి ఒక్క ఆహార పదార్థము దీవించబడి నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఆ ఆహార పదార్థంను నువ్వు తిని దేవునికి స్తోత్రాలు చెల్లించే బిడ్డగా ఉండాలి. తృప్తి చెందే బిడ్డగా ఉండాలి. ఈ రోజుకు దేవుడు నా దగ్గరికి పంపించినాడు ఈ ఆహారము, దేవునికి స్తోత్రం అనుకొని మరి భోజనం చేసేటువంటి బిడ్డలుగా ఉండాలి తప్ప తృప్తి లేని బ్రతుకులుగా ఉండకూడదు. లేనిపోని కోరికలకు పోకూడదు, లేనిపోని ఆడంబరాలకు పోకూడదు, లేనిపోని వేరే తినాలని అప్పులు చేసుకొని తినొద్దు. దీనులకు తృప్తి ఉంటుందంట. దీనత్వం ఉందా? చాలే ఈ రోజుకు దేవుడు ఇచ్చినాడు. చూడండి, పేదరికంలో ఉన్న వారికి ఆహారం వచ్చింది. ఆ రోజుకు ఆహారము దేవుడు కష్టపడినది, ఆ జీతము, ఆ యొక్క కూలి వచ్చిందంటే వాళ్ళు చేసుకున్న ఆహార పదార్థాన్ని సంతోషంగా అందరు కలిసి కూర్చొని తింటూ సంతోషంగా తృప్తి చెందుతారు. ఆ రోజు ఎంతో హ్యాపీగా ఉంటారు వాళ్ళు, ఆ భోజనం తింటున్నాము అని అంటే. దీనత్వము, తగ్గింపు స్వభావం కలిగిన వాళ్ళు దేవుడిచ్చిన దానితో తృప్తి చెందుతారు. తగ్గింపు లేకుండా, దీనత్వం లేకుండా, గర్వము అహంకారముతో ఉన్నదాన్ని పోగొట్టుకునేటువంటి బ్రతుకులుగా ఉండకూడదు. ఉన్నది కాలదనుకోకూడదు. దేవుడు ఉన్నదాన్ని, దేవుడు ఇచ్చిన దాన్ని దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ భుజించాలి. భోజనాల విషయంలోనే చాలా తప్పిపోయే వాళ్ళుగా ఉన్నారు. అదే మత్తయి సువార్త, లూకా సువార్తలో రాయబడింది కదా, రాకడ దినాల్లో హృదయం మందం ఎక్కుతుందంట. దీనివల్ల తిండి వల్ల, మత్తు వల్ల, ఐక విచారాల వల్ల. ఈ తిండి వల్లనే కదా అవ్వమ్మ కూడా ఏమైపోయింది, ఇగో ఈ పండు చూడు ఎట్లుందో అని సర్పం మాట్లాడుతుంటే, ఇది ఎప్పుడు వినని స్వరం కదా, ఎందుకు నేను ఈ స్వరం మాట వింటున్నాననేటువంటి వివేచన లేకుండా పోయిండే అవ్వకి. ఆ తిండి గోల ఏంది, ఏదో ఒక పండు తింటా, ఆ పండు తినొద్దన్నాడు దేవుడు అని చెప్పలేకపోయింది అవ్వ. అది చూడ్డానికి కళ్ళకు రమ్యంగా కనిపించిందంట. అది చూడ్డానికి కళ్ళకు రమ్యంగాను ఎర్రగా బాగుందని తినాలనిపించేటువంటి ఆ కళ్ళు చూస్తేనే కళ్ళకి ఇంపైతే కడుపుకు ఇంపంట. కళ్ళు చూస్తేనే ఎర్రగా కనిపిస్తే ఆమెకి తినాలనిపించేసి మరి దేవుని ఆజ్ఞను మీరి తినింది. తద్వారానే అందరం కూడా ఇప్పటికీ కూడా ఆ పాపం మనల్ని వెంటాడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, ఒక్కని విధేయత వల్ల, మళ్ళీ యేసుక్రీస్తు విధేయత వల్ల మనం ఈ రోజున విడుదల పొందినాము. భోజనాల విషయంలో ఏముందిలే అనుకోవద్దు. ఈ భోజనము కూడా తృప్తి కలిగి దేవుని స్తుతించేవారుగా ఉండాలే తప్ప దేవుని ఆజ్ఞకు మీరి
దేవునికి వ్యతిరేకమైనటువంటి రీతిలో నువ్వు తిండి విషయంలో నువ్వు జాగ్రత్త తీసుకోకుండా ఉన్నావంటే చాలా కష్టము. ఒక చోట రాయబడింది కదా, నీ గొంతుకకు కత్తి అడ్డం పెట్టుకో. సంసోను చచ్చిన దాంట్లో నుండి తిన్నాడు. ఏశావు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకొని తిన్నాడు. ఇలా తిండి వల్ల కూడా చాలా పాపము, చాలా దేవునికి వ్యతిరేకత, దీవెనలు పోగొట్టుకున్న వారుగా మనం చూస్తూ ఉన్నాం. తిండి చాలా ప్రమాదకరమైనది కనుక జాగ్రత్త. తృప్తి కలిగి బ్రతకండి. దీనత్వం ఉంటే తృప్తి కలుగుతుందని వాక్యం సెలవిస్తుంది. అటువంటి వ్యక్తులు దీనులు ఎలా ఉంటారంట అంటే తృప్తి కలిగి భోజనం ఏది చేస్తున్నారు దాన్ని తృప్తి కలిగి ఉంటారంట. దాంతోనే తృప్తి కలిగి ఉంటారంట. దేవుడిచ్చిన దాన్ని తృప్తిగా భుజిస్తారంట. ఆయనను స్తుతించే వాళ్ళు, ఆయనను వెదికే వాళ్ళు స్తుతిస్తూ వస్తారంట. ఆయనను వెతుకుతూ స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండేటువంటి బిడ్డలుగా మీరు ఉండాలి. యెహోవాను వెదకువారు ఆయనను స్తుతించెదరు. వెతుకుతున్నావా దేవుణ్ణి? దేవుణ్ణి వెతికేటువంటి బిడ్డలు ఆయనను స్తుతిస్తారంట. నీ నోట స్తుతి ఉంటే నీ పరిస్థితులన్నీ మారిపోతాయి. చచ్చిన వాళ్ళు స్తుతించలేరు. సజీవులే కదా నన్ను స్తుతించేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. పాతాళంలోకి దిగిపోయే వారి నోట స్తుతి రాదంట. మౌనులుగా ఉంటారంట, మూగెళ్ళలాగా ఉంటారంట. ఎలా ఉంది మీరు మీ యొక్క జీవితాలు? ఉదయం లేచినాల నుంచి స్తుతిని నోట్లో ఉందా? సనుగుళ్ళు గొనుగుళ్ళు ఉన్నాయా? నిరాశ మాటలు ఉన్నాయా? నిస్పృహ మాటలు ఉన్నాయా? వేరే వాళ్ళ పైన నిందలేసే నోరుగా ఉందా? ఎలా ఉంది మీ జీవితము? దేవుని పిల్లలుగా, దేవుణ్ణి వెదికేవారు, దేవుణ్ణి అనుసరించేవారు, దేవుని వాక్యమునకు లోబడే వారి నోట స్తుతులు ఉంటాయి. అనుదినము అనుక్షణము స్తుతించేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, తృప్తి కలిగి దేవునితో నడుస్తూ దేవుని స్తుతిస్తూ ఉండాలి. అట్టి వారి బ్రతుకులు ఎప్పుడు కూడా సంతోషాలతో ఉంటుందంట. హృదయము తెప్పరిల్లి బ్రతుకుతారంట. ఎప్పుడు సమాధానంతో ఉంటారంట. కనుక దేవుని బిడ్డలారా, మీ జీవితాల్లో దేవుని వాక్యమును స్థిరపరచుకోండి. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో ఆ వాక్య ప్రకారం మీరు బ్రతికినట్లయితే గొప్ప దీవెనలు పొందుకుంటారు. అట్టి కృప మీకు అందరికీ కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. విన్న వాళ్ళందరినీ దీవించండి, ఆశ్రయించండి, ఆరోగ్యాలు ఇచ్చండి. వారి హృదయాలు నాయన తెప్పరిల్లి బ్రతికేటట్లుగా నాయన స్తుతించేవారుగా, తృప్తి చెందేవారుగా నిలబెట్టాల్సిందిగా ప్రార్థిస్తూ అయ్యా నీ కాపుదల, భద్రత, క్షేమము దయచాల్సిందిగా యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.